అందరికీ నమస్కారం. నా పేరు చరణ్ తేజ. సో, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే, పైథాన్ హలో వరల్డ్ ఎగ్జాంపుల్. అంటే ఈరోజు మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాయబోతున్నామనమాట. మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. సో, మెయిన్‌గా మనం కవర్ చేసే పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎన్ని విధాలుగా రాయొచ్చు అనేది మనం డిస్కస్ చేసుకోబోతాం అనమాట. ఓకే. అండ్ సెకండ్ వన్, అసలకి మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి? ఎలా సేవ్ చేయాలి? ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? నేను చెప్తాననమాట. ఓకే. అండ్ థర్డ్ వన్, అసలుకి ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఉంది కదా! దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను. సో, మనం టైమ్ వేస్ట్ చేయకుండా లెట్స్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వేస్ టు రైట్ పైథాన్ ప్రోగ్రామ్. అంటే మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎన్ని విధాలుగా రాయొచ్చు. అంటే నేను చెప్తాను. ఫస్ట్ వన్, వి కెన్ రైట్ పైథాన్ ప్రోగ్రామ్ ఇన్ మెనీ వేస్. అంటే మనము పైథాన్ ప్రోగ్రామ్‌ని ఏ ఏ ప్లాట్‌ఫార్మ్స్ యూజ్ చేసుకొని రాయొచ్చంటే, ఫస్ట్ వన్ నోట్‌ప్యాడ్ యూజ్ చేసుకొని రాయొచ్చు. నోట్‌ప్యాడ్‌లో రాయొచ్చు. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో, ఎడిట్ ప్లస్, పైథాన్ ఐడీఎల్‌ఈ, జూపిటర్ అని, పైచామ్ అని, అనకొండ, వీఎస్ కోడ్, స్పైడర్, ఆటమ్ ఇవన్నీ ఏంటి అంటే వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం పైథాన్ ప్రోగ్రామ్ రాయొచ్చు. బట్ మీరు అడగొచ్చు నన్ను, సరే ఇన్ని ఉన్నాయి కదా చరణ్, అసలుకి ఇనిషియల్‌గా అంటే మేము స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడిప్పుడే పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం. ఆర్ ఎల్స్ నేను పైథాన్ ప్రోగ్రామ్ ది బెస్ట్ అవ్వాలనుకుంటున్నాను ప్రోగ్రామింగ్ రాయడంలో అంటే, ఐఎమ్ ష్యూర్ స్టార్ట్ విత్ నోట్‌ప్యాడ్. మీరు నోట్‌ప్యాడ్‌లో బెస్ట్ ప్రాక్టీస్ ఈజ్ స్టార్ట్ విత్ నోట్‌ప్యాడ్. మీరు నోట్‌ప్యాడ్‌లో రాసి కమాండ్ ప్రాంప్ట్‌లో ఎగ్జిక్యూట్ చేస్తారంటే దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ ప్రాక్టీస్. నేను కూడా అలాగే ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు కూడా మా స్టూడెంట్స్‌కి చెప్తూ కూడా ఈవెన్ పైథాన్ అయినా, పాండాస్ అయినా, మెషిన్ లెర్నింగ్ అయినా నోట్‌ప్యాడ్‌లోనే చెప్తున్నా అంటే యూ కెన్ ఇమాజిన్. బికాస్ దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. హౌ కెన్ యూ సే అయ్యో! నేను చేశాను కాబట్టి, నేను కరెంట్‌లీ ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి అలాగే మీకు చెప్తున్నానన్నమాట. ఓకే. ద బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ రైటింగ్ ఇన్ నోట్‌ప్యాడ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ఇన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్. ఓకే. లెట్స్ మూవ్ ఆన్ దెన్. సెకండ్ పాయింట్, అసలు మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలి? ఎలా సేవ్ చేయాలి? ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. అంటే ఎలా రాస్తాము పైథాన్ ప్రోగ్రామ్‌ని, ఎలా సేవ్ చేస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామని. దాని తర్వాత ఈజీగా అర్థమైపోతుందన్నమాట ఈ పాయింట్స్ అన్నీ. థియరీ అందరూ అర్థం చేసుకోగలరు. బట్ ప్రాక్టికల్ ఐ విల్ షో యూ. సో నేనేం చేస్తున్నానంటే ఈ ఫోల్డర్ కూడా డిలీట్ చేస్తాను. నేను డెస్క్‌టాప్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దట్ ఈస్ పాయింట్ నంబర్ 1. చూడండి. రైట్ క్లిక్, న్యూ ఫోల్డర్. ఆ ఫోల్డర్ పేరు నేను కోడింగ్ అని పెడుతున్నాను. ఓకే. ఈ ఫోల్డర్ సైడ్‌కి పెట్టేస్తాను. ఇప్పుడు సింపుల్ ఐ విల్ ఓపెన్ నోట్‌ప్యాడ్. చూడండి. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే హలో వరల్డ్ ప్రోగ్రామ్ అన్నమాట. ఆ హలో వరల్డ్ ఎలా ఎలా రాస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసి చూపిస్తాను. దాని తర్వాత స్టెప్ బై స్టెప్, పీస్ బై పీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. పిఆర్ఐఎన్‌టి, ఈ ప్రింట్ ఈస్ ఎ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటాం మనము పైథాన్‌లో. దాని తర్వాత హలో వరల్డ్. సక్సెస్‌ఫుల్‌గా మనం ఫోల్డర్ క్రియేట్ చేసాం. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసాం. ప్రింట్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసాం. ఇది మన ఫస్ట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇది ఓకే. హౌ టు రైట్ ప్రోగ్రామ్ ఇది అయిపోయింది. ఎలా సేవ్ చేయాలి ప్రోగ్రామ్‌ని అంటే సింపుల్. మీరు కంట్రోల్ ఎస్ అయినా క్లిక్ చేయొచ్చు ల్యాప్‌టాప్‌లో. అదర్‌వైస్ ఇక్కడ ఫైల్ ఉంది కదా! ఈ లెఫ్ట్ సైడ్ టాప్‌లో ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఉంది కదా! మనం దీన్ని క్లిక్ చేయొచ్చు. నౌ మనము ప్రోగ్రామ్ రాయడమే కాదు, ఎలా సేవ్ చేయాలో కూడా తెలియాలన్నమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఇదే. బాగా కేర్‌ఫుల్‌గా వినండి. ఇక్కడ మనము డెమో 1 రాసి వదిలేస్తారు చాలామంది. కాదు. మనం పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నామంటే, మన ల్యాప్‌టాప్ తెలవాలంటే, మనం పైథాన్ ప్రోగ్రామ్ రాస్తున్నామని .py ఆర్ ఎల్స్ .పైథాన్ అనే ఎక్స్‌టెన్షన్‌తో సేవ్ చేయాలన్నమాట. ఓకే. బట్ షార్ట్ అండ్ స్వీట్‌గా మనము .pyతో సేవ్ చేస్తున్నాం. ఈ డెమో అనేది మీ ఇష్టం. మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోండి. ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ నేమ్. ఈవెన్ చరణ్ .py అని పెట్టుకోవచ్చు. మన ఇష్టం అది. కానీ .py మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా మనం మెన్షన్ చేయాలి. ఓకే. అండ్ అది ఫస్ట్ పాయింట్ నంబర్ 1. ఇక్కడ సేవ్ యాస్ టైప్ ఉంది కదా! ఇదేంటి అంటే మనము ఆల్ ఫైల్స్‌లో సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే. మనం మనం ఎక్కడ సేవ్ చేయాలి ఈ ప్రోగ్రామ్‌ని, ఈ ఫైల్‌ని? డెస్క్‌టాప్‌లో కోడింగ్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! ఈ ఫోల్డర్‌లోకెళ్ళి ఇక్కడ సేవ్ చేయాలి. ఓకే. అంటే మనం 2 పాయింట్స్ కంప్లీట్ చేసాం. ఒకటి ఏంటి? మనం ప్రోగ్రామ్ రాసాం. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి ప్రోగ్రామ్ రాసాం. రెండోదేంటి? ప్రోగ్రామ్ సేవ్ చేయడం నేర్చుకున్నాం. ఎలాగా?
ఫైల్‌లోకి వెళ్ళి, సేవ్‌లోకి వెళ్ళి మనము demo1.py అని రాసాము. సే ఫైల్ నేమ్ టైప్ యాస్ మనము ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకున్నాం. దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్‌లోకి వెళ్తున్నాను. కోడింగ్ ఫోల్డర్‌లోకి. ఇక్కడెళ్తే మనకి demo1.py మనం ఇందాక రాసిన ఫైల్ ఇక్కడ కనిపిస్తుందన్నమాట. ఓకే. మనం ఎలా రన్ చేయాలి? ఎలా రన్ చేయాలంటే సింపుల్. ఈ డైరెక్టరీ ఉంది కదా! ఈ డైరెక్టరీ కోడింగ్ అనే డైరెక్టరీ. దీన్ని క్లిక్ చేసామనుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్నంతా రిమూవ్ చేయాలి. బ్యాక్ స్పేస్. ఈ లొకేషన్‌లో సీఎండీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అవుతుంది మనకు కమాండ్ ప్రాంప్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, చరణ్ నాకు ఈ 2 లైన్స్ వద్దు. నాకు కొంచెం డిస్టర్బ్‌గా ఉన్నాయి. ఓకే. నో ప్రాబ్లమ్. మీరేం చేస్తారంటే సీఎల్ఎస్ క్లిక్ చేశారనుకో, సీఎల్ఎస్ ఎంటర్. దట్స్ ఇట్. పైన 2 లైన్స్ మాయమయ్యాయి చూసారా? అంతే. ఇప్పుడు ఎలా ప్రోగ్రామ్ రాయాలో తెలుసుకున్నాం. ఎలా సేవ్ చేయాలో తెలుసుకున్నాం. ఎలా రన్ చేయాలంటే సింపుల్. మనము ఒక కమాండ్ యూజ్ చేయాలి. పీవై స్పేస్ మనం ఏదైతే ప్రోగ్రామ్ నేమ్ రాసామో డెమో అలాంగ్ విత్ ఎక్స్‌టెన్షన్ demo1 డాట్ పీవై ఇదే కదా! మనం ప్రోగ్రామ్ నేమ్ ఇలాగే రాసింది. demo1 డాట్ పీవై అంటే పీవై స్పేస్ demo1 డాట్ పీవై మన ప్రోగ్రామ్ నేమ్. ఓకే. పీవై స్పేస్ మన ప్రోగ్రామ్ నేమ్. మనం ఎంటర్ చేసుకొని చూడండి. దట్స్ ఇట్. చూసారా? మనం ఏదైతే ఇక్కడ రాసామో ప్రింట్ హెల్లో వరల్డ్ అని అదే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. అంతే సింపుల్. సక్సెస్‌ఫుల్‌గా మనము ఒక హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ రాయడం నేర్చుకున్నాం అన్నమాట. సీ ఎందుకు చరణ్ ఇంతగానో స్ట్రెస్ చేస్తున్నావు? ఎంత సింపుల్ ఉంది కదా! ఎందుకనొచ్చు. అల్టిమేట్‌గా మనకి ఒక ప్రోగ్రామ్ ఎలా రాయాలి? ఎలా సేవ్ చేయాలి? ఎలా రన్ చేయాలి తెలిసిందనుకో, ఇంకా రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనము ఈజీగా చేసేస్తాం. మనం డిస్కస్ చేసుకుంటాం కదా! అప్‌కమింగ్ వీడియోస్‌లో కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే. సో, కంక్లూజన్ ఆఫ్ ది స్టోరీ సక్సెస్‌ఫుల్‌గా మనం హై లెవెల్ ప్రోగ్రామ్ రాసాం, సేవ్ చేసాం, ఎగ్జిక్యూట్ చేసాం. నౌ లెట్స్ కమ్ టు ది థియరీ. సరే ఏం చేసాం చరణ్ మనం? పాయింట్ నంబర్ 1 మీకు గుర్తుందా? ఫస్ట్ మనం ఒక న్యూ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసాం. కదా! చూడండి. మనం ఒక న్యూ నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసాం. నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి మనం ప్రోగ్రామ్ రాసాం. యాహ్! ఏం ప్రోగ్రామ్ రాసాం మనము? హలో వరల్డ్ ప్రోగ్రామ్ కదా! ప్రింట్ హలో వరల్డ్ అని రాసాం. దాని తర్వాత మన ప్రోగ్రామ్‌ని సేవ్ చేసాం. ఎలా సేవ్ చేసాం? విత్ డాట్ పీవై ఎక్స్‌టెన్షన్‌తో. మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను చరణ్ అనే నేమ్‌తో సేవ్ చేయాలనుకున్నాను. యాహ్! మీరు సేవ్ చేయొచ్చు. చరణ్ డాట్ పీవై మాత్రం మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను డానియల్ డాట్ పీవై అనేది సేవ్ చేయాలనుకున్నాను. ఐ మీన్ డానియల్ నేమ్‌తో సేవ్ చేయాలనుకుంటున్నాను ప్రోగ్రామ్ నేమ్‌ని. డానియల్ డాట్ పీవై ఇలా సేవ్ చేయొచ్చు అంతే. ఓకే. ఫర్ దోస్ హూ డోంట్ నో హి ఈస్ మై గురు. యాహ్! టెక్నికల్ గురు. నాతోనే టెక్నికల్ నేను చాలా నేర్చుకున్నాను అన్నమాట సార్ నుంచి. ఓకే. ఆ! అలా అన్నమాట. అంటే మనం నోట్‌ప్యాడ్ ఓపెన్ చేసి రాసాము. ఎలా సేవ్ చేయాలంటే డాట్ పీవైతో సేవ్ చేసాం. దిస్ నేమ్ క్యాన్ బి ఎనీ నేమ్. ఈ నేమ్ మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి. ఓకేనా? బట్ మేక్ ష్యూర్ ఇట్ ఫాలోస్ ద నేమింగ్ కన్వెన్షన్ స్టాండర్డ్స్. ఆ నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటో డోంట్ వరీ మనం డిస్కస్ చేసుకోబోతాం. ఓకే. దెన్ ఫైనల్‌గా రన్ చేయాలి. ఎలా రన్ చేయాలి? సో, పీవై ఈ కమాండ్ యూజ్ చేసి పక్కన ఏదైతే ప్రోగ్రామ్ నేమ్ ఉందో ప్రోగ్రామ్ నేమ్ డాట్ పీవై ఎక్స్‌టెన్షన్ ఇలా రన్ చేస్తే ఆటోమేటిక్‌గా రన్ అయిపోతుందన్నమాట మనకు. ఓకే. డోంట్ వర్రీ మీకు ఒకవేళ కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటే మళ్ళీ బ్యాకెళ్ళి మళ్ళీ స్టెప్ బై స్టెప్ చూసి పాస్ చేసి రన్ చేయండి. పక్కా ఎగ్జిక్యూట్ అవుతది ప్రోగ్రామ్ అనేది. సరేనా? ఏ స్టెప్ మాత్రం మీరు మిస్టేక్ చేయొద్దండి. గుడ్. అదనమాట. సో, ఇలాగా. సో, ఫైనల్‌గా ఏమొచ్చింది మనకి? ఔట్‌పుట్ వచ్చేసింది గదా! యాహ్! సింపుల్. ఇలా కదా మనం డెమో1.pyలో ఇలా సేవ్ చేసి పెట్టాం. సో, చరణ్ లైక్ ఇంకొక ప్రోగ్రామ్ మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేస్తావా? వేరే నేమ్‌తో సేవ్ చేసి చూడండి. నేను ఈ ఫోల్డర్ మొత్తం డిలీట్ చేస్తాను. ఇది క్లోజ్, ఇది క్లోజ్. నౌ ఇప్పుడు డిలీట్ అయిపోతుంది ఇది. చూసారా ఎలా డిలీట్ అయిపోయిందో? ఇంకో ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను నేను. ఈసారి ఫోల్డర్ ఏంటి? ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను? నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాను. అంతే కదా! నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాను. చూడండి నోట్‌ప్యాడ్. ఓకే. ఇప్పుడు సేమ్ ప్రింట్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానెల్ అని పెట్టాను. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసేసాను నేను. ఎలా సేవ్ చేయాలంటే ఫైల్, సేవ్ ఆర్ ఎల్స్ కంట్రోల్ ఎస్ క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ప్రోగ్రామ్‌లో మేమేం చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ నేను సబ్‌స్క్రైబ్, సబ్‌స్క్రైబ్ డాట్ పీవై చూసారా? ఈ నేమ్ సబ్‌స్క్రైబ్ పెట్టాను ఇప్పుడు నేను. ఇంత ముందుకు డెమో1 డాట్ పీవై. బట్ డాట్ పీవై ఎక్స్‌టెన్షన్ మాత్రం మ్యాండేటరీ. చరణ్ ఎందుకు? మన
ల్యాప్‌టాప్‌లో మనం రాసింది పైథాన్ ప్రోగ్రామ్ అని ల్యాప్‌టాప్‌కి తెలియాలి గదా! సింపుల్‌గా చెప్పాలంటే అలాగనమాట. అండ్ సేవ్ టైప్ యాస్ ఇక్కడ టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి గదా! మనం ఆల్ ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేయాలంటే మనం డెస్క్‌టాప్‌లో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా! నేను ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశా. మీరు ఏ ఫోల్డర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను. నేమ్ ప్రోగ్రామ్ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఫ ఫోల్డర్ నేమ్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ప్రోగ్రామ్స్‌లో సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రోగ్రామ్స్‌లోకెళ్ళి ఎలా రన్ చేయాలి? ఈ డైరెక్టరీలోకెళ్ళి సీఎండీ దట్స్ ఇట్. ఈ 2 లైన్స్ వద్దు చరణ్ నాకి. సింపుల్. సీఎల్ఎస్ ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ చేయాలి. పీవై స్పేస్ ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ డాట్ పీవై. మన ఫైల్ నేమ్ ఏంటి ఇప్పుడు? సబ్‌స్క్రైబ్ రైట్? సబ్‌స్క్రైబ్ డాట్ పీవై. ఓకే. ఎంటర్ చేసామనుకో చూసారా? ఏమొచ్చింది? ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే. దట్స్ ఇట్. అలాగనమాట. ఇదంతా ఓకే చరణ్. అసలకి హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా అర్థం చేసుకోవాలి? కొంచెం చెప్తావా? కమ్ ఆన్. స్టెప్ బై స్టెప్ ఐ విల్ టెల్ యూ. సీ ఇది మన ఎంటైర్ ప్రోగ్రామ్ కదా! మనం రాసిన ఎంటైర్ ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్‌లో ఈ ప్రింట్ ఉంది కదా! ఈ ప్రింట్. ఈ ప్రింట్ ఈస్ ఎ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ అన్నమాట. మన పైథాన్‌లో ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. సో, ఆ ఫంక్షన్స్ ఏంటి అని డోంట్ వరీ మనం డిస్కస్ చేసుకోబోతాం. అసలకి ప్రింట్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఇన్ పైథాన్. అంటే మనం పైథాన్ ఇన్‌స్టాల్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా పైథాన్‌తో పాటు వస్తుందన్నమాట మనకు. దట్ ఈస్ వై ఈ ప్రింట్ అనేది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. అసలకి ఈ ప్రింట్ వల్ల పర్పస్ ఏంటి చరణ్? దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి? ఎందుకు యూజ్ చేస్తున్నాం అక్కడ అంటే సింపుల్. మనము కమాండ్ ప్రాంప్ట్‌లో అవుట్‌పుట్ చూస్తున్నామంటే రీజన్ ఈస్ ఓన్లీ ప్రింట్. ఆ ప్రింట్‌లో మనం ఏదైతే రాస్తున్నామో అది మనకిక్కడ అవుట్‌పుట్‌లో చూయిస్తుందనమాట. అంటే మన ప్రింట్ పర్పస్ ఏంటి అంటే టు డిస్‌ప్లే ద అవుట్‌పుట్. మనకి అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి మనం ఈ ప్రింట్‌ని యూజ్ చేస్తామనమాట. ఓకే. సింపుల్. నౌ చరణ్ ఓకే. ఈ ప్రింట్ అంటే ఏంటో తెలిసింది. దీని అడ్వాంటేజ్ ఏంటో తెలిసింది. బట్ ఈ హలో వరల్డ్ ఏంటి? ఏదో డబుల్ కోట్స్‌లో పెట్టి ఏదో రాసావు. ఈ హలో వరల్డ్ ఏంటి అని అడగొచ్చు మీరు. నేను చెప్తానిప్పుడు. దిస్ హలో వరల్డ్ ఈస్ కాల్డ్ యాస్ స్ట్రింగ్ ఇన్ పైథాన్. మనకి పైథాన్‌లో స్ట్రింగ్ అని ఒక టాపిక్ ఉంటుందన్నమాట. సో, డోంట్ వర్రీ అవి కూడా మనం వీడియోస్ చేస్తాం. ఇట్లా ఈ స్ట్రింగ్ అనేది సింపుల్. ఏదైనా మనము సింగిల్ కోట్‌లో గాని, డబుల్ కోట్‌లో గాని, ట్రిపుల్ డబుల్ కోట్స్‌లో గాని, ట్రిపుల్ సింగిల్ కోట్స్‌లో రాసిన దాన్ని మనం స్ట్రింగ్ అంటామన్నమాట. అట్లా ఈ హలో వరల్డ్ ప్రోగ్రామ్ అనేది స్ట్రింగ్ అంటారన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఇది మీరు గమనిస్తే చూడండి ఇక్కడ మీరు గమనిస్తే ఈ సబ్‌స్క్రైబ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకే. అంటే ఇదంతా మనకి స్ట్రింగ్ లాగానే కౌంట్ అవుతదన్నమాట. ఓకే. సింపుల్. కమ్ ఆన్. యాహ్! దట్స్ ఇట్. సక్సెస్‌ఫుల్‌గా ప్రింట్ అంటే ఏంటో మనకు అర్థమైంది. ప్రింట్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఈ హలో వరల్డ్ అంటే ఏంటి? స్ట్రింగ్. బట్ ఈ లాస్ట్ లైన్ ఏదో చదువుతారా? లాస్ట్ లైన్. లాస్ట్ లైన్. మీరే అందరూ లాస్ట్ లైన్ చదవండి. వి విల్ లెర్న్ మోర్ అబౌట్ ఫంక్షన్ అండ్ స్ట్రింగ్ ఇన్ వేర్ అప్‌కమింగ్ వీడియోస్. సో, అప్‌కమింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఏం చేయాలి మరి? సబ్‌స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. బట్ అది మీ ఇష్టం. మీరు నిజంగా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు బాగా అర్థమైందనుకుంటే యూ కెన్ సబ్‌స్క్రైబ్. యూ కెన్ సపోర్ట్. సబ్‌స్క్రైబే కాదండి. వీడియో బాగా అర్థమైందో లేదో మీరు కామెంట్ కూడా పెట్టండి. ఓకే. అలాగనమాట. ఓకే. దిస్ ఈస్ ఆల్ అబౌట్. ఒకసారి రీక్యాప్ చేయాలంటే సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పైథాన్ ప్రోగ్రామ్‌ని ఇవన్నీ ప్లాట్‌ఫార్మ్స్‌లో రాయొచ్చనమాట. ఓకే. ఇవన్నీ రాయొచ్చు. ఇనిషియల్లీ బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ నోట్‌ప్యాడ్‌లో రాసి కమాండ్ ప్రాంప్ట్‌లో ఎగ్జిక్యూట్ చేయడం ది బెస్ట్ అనమాట. యూ మే ఆస్క్ వన్ క్రాస్ క్వెషన్ చరణ్ వై? ఎందుకు బెస్ట్? ఎందుకంటే ఈ వీఎస్ కోడ్‌లో గాని, లేకుంటే పైచామ్‌లో గాని ఇందులో ఏంటి అంటే మనము పి రాసామనుకో ఆటోమేటిక్‌గా ఆర్ఐఎన్‌టి రికమెండ్ చేస్తుందనమాట. మనం టాబ్ నొక్కామనుకో ఈ ఆర్ఐ అంటే ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. అలా కాకుండా ప్రతి ఒక్కటి మనమే టైప్ చేస్తాం గదా! నోట్‌ప్యాడ్‌లో అనుకో పి మనమే టైప్ చేయాలి, ఆర్ మనమే టైప్ చేయాలి, ఐ మనమే టైప్ చేయాలి, ఎన్ మనమే టైప్ చేయాలి, టి మనమే టైప్ చేయాలి. సో, ఇనీషియల్‌గా రికమెండేషన్ తీసుకోవడం మనకి గుడ్ ప్రాక్టీస్ కాదనమాట. సో, నోట్‌ప్యాడ్‌లో అయితే అంటే ప్రింట్ మొత్తం మనమే రాస్తాం. ఇలా ఓపెన్ చేస్తాం గదా! నార్మల్‌గా అంటే ఏంటి వేరే ప్లాట్‌ఫార్మ్స్‌లో వీఎస్ కోడ్‌లో మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఇవి మనం డబుల్ కోట్ పెట్టామనుకో ఇంకో డబుల్ కోట్ అదే వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మొత్తం మనమే టైప్ చేస్తాం కాబట్టి ప్రాక్టీస్ అవుతుందనమాట. అందుకనే చెప్తున్నాను. ఓకే. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ నోట్‌ప్యాడ్. ఓకే. అది కంప్లీటెడ్. నౌ సెకండ్ పాయింట్. ఎలా రాస్తాం ప్రోగ్రామ్‌ని? నోట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాం. ప్రోగ్రామ్ రాస్తాం. సేవ్ చేయడానికి .py ఫైల్ నేమ్. ఓకే. దాని తర్వాత టైప్ యాస్ అని ఆల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటాం.
రన్ చేయాలంటే సింపుల్. మనం ఇక్కడ ఏం చేస్తాం? ఆ ఫైల్ నేమ్ కదా! ఫైల్ నేమ్ ఫస్ట్ పీవై స్పేస్ ఫైల్ నేమ్ డాట్ పీవై ఇలా రన్ చేసామనుకో ఈ కమాండ్ రన్ చేసామంటే ఆటోమేటిక్‌గా మనకి అవుట్‌పుట్ వచ్చేస్తుందన్నమాట అక్కడ. ఓకే. దట్స్ ఇట్. అండ్ ఈ మనం రాసిన ప్రోగ్రామ్‌లో ప్రింట్ అనేది ఐ మీన్ ప్రీ డిఫైన్ ఫంక్షన్ అంటాము. ఈ హెల్లో వరల్డ్ మొత్తాన్ని మనం స్ట్రింగ్ అంటాం. ఈ ప్రింట్ పర్పస్ ఏంటి అంటే టు డిస్‌ప్లే ద అవుట్‌పుట్. మనకి కమాండ్ ప్రాంప్ట్ అవుట్‌పుట్ డిస్‌ప్లే చేయడానికి మనం ప్రింటర్‌ని యూజ్ చేస్తామన్నమాట. అంతే. దట్స్ ఇట్. ఈ వీడియోలో అంతా. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ జై హింద్.